ఆచి చికెన్ మసాలా. కాపురంలో కలహాలు కలకలం రేపాయి. భర్త వేధింపులకు ఇల్లాలు దారుణాన్ని కొడిగట్టింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారులను ఉరేసి చంపేసిన తల్లి బలన్మరణానికి పాల్పడింది. వరంగల్ జిల్లాలో చెన్నారావుపేట మండలానికి చెందిన స్రవంతి భర్త ప్రవీణ్ తో కలిసి హైదరాబాద్ వచ్చారు. కూకట్పల్లి కైత్లాపూర్ రాఘవేంద్ర కాలనీ సొంతింటిలోనే నివాసం ఉంటున్నారు. వీరికి కౌశిక్, కార్తిక్ అనే 2 కుమారులున్నారు. వచ్చిన కొత్తలో సాఫీగానే సాగింది. సంసారంలో కలహాలు ఇబ్బందికరంగా మారాయి. భర్త కోడంతో గొడవలు మొదలయ్యాయి. భర్త ప్రవీణ్ వేధింపులు తీవ్రం కావడంతో విసిగి వేసారిపోయిన స్రవంతి దారుణాన్ని కొడిగట్టింది. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పొరుగింటి వారు గుర్తించడంతో ఇక అఘాయిత్యం వెలుగు చూసింది. పడకలోనే విక్తజీవులుగా ఉన్న వారిని విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. భర్త ప్రవీణ్ ఇటీవల 2వ పెళ్లి చేసుకోవడమే ఈ ఘోరానికి కారణమని బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వెల్లడించారు. 4 రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగగా పిల్లల్ని తీసుకుని పుట్టింటికెళ్లింది. అనంతరం భర్త ప్రవీణ్ పెద్ద మనుషుల సమక్షంలో మంచిగా చూసుకుంటానని నమ్మించి తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో మళ్లీ ఇరువురి మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన స్రవంతి బలన్మరణానికి పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం 2:30కి మాకు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కు డయల్ 100 కాల్ వచ్చింది. ఇట్లా కైతలాపూర్ విలేజ్ లో ఒక మహిళ 2 కుమారులతోటి ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ రాగానే కూకట్పల్లి ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు తమ టీం తీసుకుని ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చి చూడగానే వాళ్ళిద్దరు కూడా పిల్లలు, అలాగే అదేవిధంగా వాళ్ళ ఆ లేడీ చనిపోయి ఉన్నది. ఇక్కడ పూర్తిగా వివరాలు తెలుసుకుంటే ఇతను బోడా ప్రవీణ్ అని, ఇతను 31 years. ఇతని యాక్చువల్ గా నేటివ్ ఆఫ్ చెన్నారావుపేట మండల్ మాణిక్యం తండ అనే విలేజ్ ఉన్నది. అక్కడ ఆ విలేజ్ లో ఇతను లాస్ట్ 13 years బ్యాక్ అదే మండల్ సంబంధించిన 16 చింతల తండ సంబంధించిన ఒక శ్రావంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్నాక కొంతకాలం వీళ్ళ కాపురం మంచిగా కొనసాగింది. వాళ్ళకి 2 పిల్లలు, ఒక అబ్బాయి కార్తిక్ అని 12 years, కౌశిక్ అని 10 years. వాళ్ళంతా కూడా పెళ్లైన దగ్గర నుంచి హైదరాబాద్ లోనే కైతలాపూర్లో సొంత ఇంట్లో నివాసం ఉంటారు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయితోటి ఈ ప్రవీణ్ పరిచయం ఏర్పడుకుని అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడం వల్లే ఈ కుటుంబంలో కలకలు స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇద్దరి మధ్యన చాలా మనస్పర్ధలు వచ్చి గొడవలు వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు పెట్టుకోవడం నాకు జరిగిందని తెలుస్తా ఉంది. అయితే ఈ క్రమంలోనే ఒక 4 days బ్యాక్ మళ్ళీ గొడవ పెట్టుకుని ఆమె వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోయినట్టు, ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కూడా నిన్న వాళ్ళ భార్య దగ్గర పోయి అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుని అమ్మాయిని మంచి చూసుకుంటారని తీసుకొచ్చిన తర్వాత నిన్న సాయంత్రం 4 o'clock ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నైట్ ఏం ఇష్యూ అయిందనేది ఇంకా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మార్నింగ్ ఇతను వర్క్ అని పోయి మధ్యాహ్నం 1:30కి మళ్ళీ ఇంటికి వచ్చే టైంకి ఆమె ఇంట్లో తలుపులు పెట్టుకుని చనిపోయి ఉన్నట్టు అతను గ్రహించిండు. చుట్టుపక్కల ఉన్న అందరూ వచ్చి ఆ డోర్ బ్రేక్ చేసి ఓపెన్ చేసి చూడగా 3 కూడా హ్యాంగ్ అయి ఉన్నారు. పిల్లల పేర్లు వివరాలు సార్? పిల్లలు కార్తిక్ అని ఇతను 12 years, ఇతను 6th class చదువుతున్నాడు. కౌశిక్ అని ఇతను 10 years, 3rd class చదువుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. కుకట్పల్లి రాఘవేంద్ర కాలనీలో మధ్యాహ్నం సమయంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 చనిపోయినటువంటి వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపుతా ఉంది. తల్లి బనోత్ స్రవంతి, వైఫ్ ఆఫ్ జి ప్రవీణ్, 27 సంవత్సరాలకు చెందినటువంటి మహిళ, రాఘవేంద్ర కాలనీ కుకట్పల్లి ప్రాంత నివాసి. పెద్ద కొడుకు బి కార్తిక్, ఏజ్ 10 years, చిన్న కొడుకు బి కౌశిక్, ఏజ్ 8 years. ముందుగా తల్లి బనోత్ స్రవంతి, కార్తిక్, కౌశిక్ ఇద్దరిని కూడా హత్య చేసి ఇద్దరు కూడా చనిపోయారని ఒక కన్ఫర్మేషన్ తర్వాత బనోత్ స్రవంతి ఆత్మహత్య చేసుకుని, ఇద్దరు కొడుకులు చనిపోయినటువంటి ప్రాంగణంలోనే తను ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు కూడా స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులకు ఆ సమాచారం రావడంతో డయల్ 100 ద్వారా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి క్లూస్ టీమ్ మరియు లోకల్ ల్యాండ్ ఆర్డర్ పోలీసులు అక్కడికి చేరుకుని దాని గల పూర్తి కారణాలన్నీ కూడా ఆరా తీశారు. ఇంతకుముందే ఏసీపీ నరేష్ రెడ్డి మీడియాకు వెల్లడించినటువంటి వివరాల ప్రకారంగా ఈ 4 రోజుల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పార్థాలు రావడము, ఇద్దరి మధ్య గొడవ జరగడము, ప్రవీణ్ భర్త గతంలో 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకుని ఇటీవలే మరో 2వ వివాహం చేసుకోవడము, ఆ 2వ వివాహం విషయం ఈ బనోత్ స్రవంతి మొదటి భార్యకు తెలిసి తన తల్లిగారింటికి వెళ్లిపోవడము, మళ్ళీ పెద్దల సమక్షంలో ప్రవీణ్ తన భార్యని తీసుకొచ్చి రాఘవేంద్ర కాలనీలో ఇక్కడే నివాసం ఉంటుండగా ఈ రోజు ఉదయాన్నే ప్రవీణ్ తన భర్త పనిలో నిమగ్నమై
అతను వెళ్లిపోయిన తర్వాత మధ్యాహ్నం సమయంలో మనోత్ స్రవంతి ఇద్దరి కొడుకులని హత్య చేసి అనంతరం తను ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి మరణ వార్త విషయం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారుతా ఉంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు, అది కూడా అభం శుభం తెలియనటువంటి ఇద్దరి కొడుకులని హత్య చేసి తన ఆత్మహత్య చేసుకుంది. దీనికల్లా పూర్తి వివరాలను కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు. ఇతర మహిళలను పెళ్లి చేసుకోవడం కారణంగానే భార్యాభర్తల మధ్య మనస్పాదాలు రావడము, తరచుగా గొడవలు జరగడము, నిన్న రాత్రి కూడా ఇద్దరి మధ్యలో కూడా స్వల్ప వివాదం నెలకొంది. సొంతింట్లోనే వీరు చాలా రోజుల నుంచి గొడవలు పడతా ఉన్నారు. కేవలం భర్త ప్రవీణ్ వేరే మహిళను పెళ్లి చేసుకోవడం కారణంగా జరిగినటువంటి ఇష్యూ అనే దానిపై మాత్రం పోలీసులకు కొన్ని అనుమానాలు ఉండడంతో ఆ కోణంలోనే కేసు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రవీణ్ భర్తకు భార్య, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకునే ఒక విషయాన్ని కూడా ఇప్పటికే తెలియజేశారు. కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. తను ఇతర ప్రాంతానికి చెందినటువంటి వారు ఇక్కడ స్థిరపడి ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు, కానీ వాళ్ళు వేరే జిల్లాకి చెందినటువంటి వారు. 12 ఏళ్ల క్రితం ఇద్దరికి వివాహం జరిగింది. ఇద్దరు వచ్చి ఇక్కడ స్థిరపడి రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. తరచుగా వీరి మధ్యలో జరుగుతున్నటువంటి గొడవలు, మనస్పార్థాలతోటే కుంగి కృషించిపోయి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనతో ఇద్దరు కొడుకుల్ని మట్టుబెట్టి తన ఆత్మహత్య చేసుకున్నట్టు మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి వచ్చింది. స్పందన. ఈ రోజు మధ్యాహ్నం 2:30కి మాకు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కు డైల్ 100 కాల్ వచ్చింది. ఇట్లా కైతలాపూర్ విలేజ్ లో ఒక మహిళ ఇద్దరు కుమారులతోటి ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ రాగానే కూకట్పల్లి ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు తమ టీం తీసుకుని ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చి చూడగానే వాళ్ళిద్దరు కూడా పిల్లలు, అలాగే అదేవిధంగా వాళ్ళ ఆ లేడీ చనిపోయి ఉన్నది. ఇక్కడ పూర్తిగా వివరాలు తెలుసుకుంటే ఇతను బోడా ప్రవీణ్ అని, ఇతను 31 years. ఇతని యాక్చువల్ గా నేటివ్ ఆఫ్ చెన్నారావుపేట మండల్ మాణిక్యం తండ అనే విలేజ్ ఉన్నది. అక్కడ ఆ విలేజ్ లో ఇతను లాస్ట్